మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తీసుకొస్తా ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బెనామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతూ ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు. అవినీతి బాగోతలే కాదు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతాలే కాదు, పరిపాలనలో వరుస వైఫల్యాలతో చంద్రబాబు గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ ఉంది. ఇది వాస్తవం. 12 నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ స్థాయిలో ఉండాల్సి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి ఈ పెద్ద మనిషి నెలకో డైవర్షన్ పాలిటిక్స్లో ఈయన స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఆయన దొంగల ముఠ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన దొంగల ముఠ అంటే ఆయన ఈనాడు, ఆయన ఆంధ్రజ్యోతి, ఆయన TV5, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మీ అందరికీ కూడా తెలుసు. అందరూ దోచుకోవడము, పంచుకోవడము, ఎవరు రాయరు, ఎవరు సూపరు, ఎవరు మాట్లాడరు. ఇది జరిగే కార్యక్రమం. సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికల తేదీ నుంచి లెక్కేసుకుంటూ. మొదటి ఏడాది ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అందుబాటులోకి రాల. సూపర్ 6లు గాలికి ఎగిరిపోయాయి, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. మే నెల కూడా అయిపోవస్తూ ఉంది. ఇస్తానన్న రైతు భరోసా 26,000 రూపాయలు ప్రతి రైతు. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు అందలేదు. రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, టమాటో, అరటి, చీని, కొక్కు, పొగాకు, ఏ పంట చూసుకున్నా రైతు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టావు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18,000 జాడలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు.
ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్కి పేమెంట్ లేక 3,500 కోట్లు పైచిలుకు బకాయిలు పేషెంట్లను చూడడంలా. పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలకు దిక్కు దివానం లేదు. మరోవైపు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. మరోవైపున విడిగా కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను. మరోవైపు చూస్తే కరెంటు రేట్లు 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం తెరక్క తలికే షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించే ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం, రాజకీయ కుట్రలు చేయడం, దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి, ఆ పెంచిన దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక